math ninjas ఎలా ఉన్నారు అందరూ? సో హియర్ వి ఆర్ విత్ yet another ధమాకేదార్ సెషన్ అండ్ ఈ రోజు మనం సాల్వ్ చేసుకోబోయేది శాంపుల్ పేపర్ ఫర్ యువర్ FA2 గ్రేడ్ 10. మీ ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ 2 వచ్చేసింది అని మాకు తెలుసు. సో ఈ శాంపుల్ పేపర్ కనుక మీరు కాన్ఫిడెంట్గా సాల్వ్ చేయగలుగుతున్నారు అంటే మీరు ఇంకా భయపడే అక్కర్లేదు. లేదు సాల్వ్ చేయలేకపోతున్నాం, ఈ పర్టికులర్ చాప్టర్ మీద మేము హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ అంటే మా ఛానల్ మీద వెళ్ళి ఆ చాప్టర్ది 1 షాట్ రివిజన్ చూసేసేయండి. రైట్, సో లెట్ us గెట్ స్టార్టెడ్. మీకు ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, తొందరగా ఈ వీడియోని లైక్ చేసేసేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవ్రీబడి హూ ఇస్ హ్యావింగ్ దేర్ FA2 ఎగ్జామ్స్ వాళ్ళతో షేర్ చేసుకోండి. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఏం చేస్తున్నారు? తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఆ గంట ఒకటి పక్కన ఉందా సబ్స్క్రైబ్ బటన్ మీద, అది కూడా కొట్టేసేయండి. ఎప్పుడైతే మేము ఇట్లాంటి ఇంపార్టెంట్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడతామో అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ రిలేటెడ్, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో రాసేయండి, నేను రిప్లై చేస్తాను. Alright, so let us get started with formative assessment 2 maths English medium. ఇది 20 marks paper, 45 minutes ఉన్న. I'm also going to make a video on paper presentation. దాని గురించి కూడా నేను త్వరలోనే చెప్పబోతున్నా. సో let us solve it. దీంట్లో part 1లో answer the following questions. 4 questions ఉన్నాయి, each of them carrying 1 mark. స్టేట్ ద బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియోరమ్, ఏదైతే బీపీటీ థియోరమ్ ఉందో సిమిలర్ ట్రయాంగిల్స్లో నుంచి దాని స్టేట్మెంట్ రాయమంటున్నారు. సో యూ జస్ట్ హ్యావ్ టు రైట్ ఇఫ్ అ లైన్ ఇస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్. నేను అన్న బీపీటీకి నేను ఏమన్నా డయాగ్రామ్ గుర్తుపెట్టుకోమన్నా. ఏ డయాగ్రామ్? ఇది. మీరు 1 షాట్ రివిజన్ చూడలేదు అంటే గో వాచ్ దట్ రైట్ నౌ. ఏముంది ఇక్కడ? ఏబిసి, ఇంకా దీన్ని డిఈ అనుకుందాం. ఈ ఒక్క డయాగ్రామ్ కనుక మీకు గుర్తుంటే మీరు ఈజీగా స్టేట్మెంట్ రాసేయచ్చు. ఇఫ్ అ లైన్ ఇస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇంటర్సెక్టింగ్ ది అదర్ 2 sides at 2 different points, then it is dividing the line, the 2 sides in the same ratio. అంటే ఇప్పుడు ఈ D, if I draw a line parallel to BC, అంటే AD by DB is equal to AE by EC. This is our basic proportionality theorem. Second question ఏంటి? The product of the zeros of the polynomial 2m cube minus 5m square plus m minus 8. ఇదేంటి? ఇదొక క్యూబిక్ పాలినామియల్. సో ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా మైనస్ డి బై ఏ, మైనస్ ఆఫ్ మైనస్ 8 మైనస్ డి ఏంటి ఇక్కడ? మైనస్ 8, ఏ ఏంటి? 2. సో 8 by 2 which is equal to 4. సో ది ఆన్సర్ హియర్ ఇస్ 4. మైనస్ ఆఫ్ మైనస్ డి బై ఏ రావాలి, యాక్చువల్లీ మైనస్ ఆఫ్ మైనస్ 8 వస్తుంది, సో ప్లస్ అయిపోతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఇక్కడ వీళ్ళు క్వశ్చన్ ఇక్కడ ప్లస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ప్లస్ తీసుకున్నారు, కానీ మన దగ్గర ఉన్నది మైనస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఆల్ ద కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ ఫిగర్స్, ట్రూ ఆర్ ఫాల్స్? కాంగ్రుయెంట్ అంటే ఏంటి? వెన్ యూ ఓవర్లాప్ దెమ్ దే విల్ ఫిట్ పర్ఫెక్ట్లీ. సో ద స్టేట్మెంట్ హియర్ ఇస్ ట్రూ. ఎవ్రీ కాంగ్రుయెంట్ ఫిగర్ ఇస్ సిమిలర్ ఫిగర్, కానీ సిమిలర్ ఫిగర్స్ కెనాట్ బి కాంగ్రుయెంట్. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అంటే వాటి సైజెస్ వేరే ఉండొచ్చు, బట్ స్టిల్ యూ కెన్ సే దట్ దే ఆర్ సిమిలర్. సో సిమిలర్ ఫిగర్స్ కెనాట్ బి కాంగ్రుయెంట్, బట్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్. సో ద స్టేట్మెంట్ హియర్ ఇస్ ట్రూ. Which of the following are not the sides of a right-angled triangle? మనకు ఎలా తెలుస్తుంది? ఏం థియోరమ్ యూజ్ చేయబోతున్నాం? We will be using our పైథాగరస్ థియోరమ్. దాంట్లో మీరు ఏం చెక్ చేయాలి? ద స్క్వేర్ ఆఫ్ ద లాంగెస్ట్ సైడ్, ఏదైతే ఎక్కువ సెంటీమీటర్స్ది ఏదైతే ఉందో దట్ విల్ ఆల్వేస్ బీ ది హైపోటెన్యూస్ అనమాట. సో ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ should be equal to the sum of the squares of the other 2 sides. ఇంకో 2 సైడ్లు ఏవైతే ఉన్నాయో అది S1 అండ్ S2 అని పెట్టుకోవచ్చు. సో ఈ కండిషన్ ఏదైతే ఏ ఆప్షన్ అయితే సాటిస్ఫై చేస్తుందో దాన్ని మనం సైడ్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అనొచ్చు. ఆల్ రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెక్షన్. ఇఫ్ -1 is a zero of the polynomial f of x is equal to x square minus 7x minus 8, then find the other zero అని అంటున్నారు. అంటే ఒక జీరో ఆల్రెడీ -1 ఉందంట. సో
మనం ఎలా ఇంకోటి ఎలా కనుక్కుంటాం? దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ టు ఫైండ్ దట్ అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ -1 is one of the roots, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనకి ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రూట్స్? -b/a. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటి? c/a, రైట్? ఇప్పుడు వన్ ఆఫ్ ద రూట్స్ ఇస్ ఆల్ఫా అనుకుందాం. -1 plus beta is equal to -7/1. అంటే ఏంటి? -1 plus beta is equal to 7. అంటే బీటా ఏంటి? 7. ఈ -1 అటువైపు తీసుకెళ్ళిపోతే +1. 7 plus 1 is 8. సో బీటా is equal to 8. సో వాట్ ఈస్ ది అదర్ రూట్? ది అదర్ రూట్ is equal to 8. మనం ఏం వాడాం ఇక్కడ? సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఈ కాన్సెప్ట్ వాడాం. Alpha plus beta is -b/a. Alpha into beta is c/a అని వాడాం. ఆల్రైట్. సో దీంతో మనం సెక్షన్ 1 కంప్లీట్ చేసుకున్నాం. నా పార్ట్ 2. పార్ట్ 2లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. 2 చేయాలి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఇట్ ఆర్ √3 and -√3. అంటే వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3, బీటా ఈజ్ ఈక్వల్ టు -√3 అని ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలి? క్వాడ్రాటిక్. మనకేం తెలుసు? x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. ఇది మన జనరల్ ఫామ్. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? √3 ప్లస్ ఆఫ్ -√3 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది? √3 multiplied with -√3. That will give you -3. సో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? x² -0x -3 ఈక్వల్ టు 0. సో x² -3 is equal to 0. ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆల్ రైట్. నా క్వశ్చన్ నెంబర్ 2. డివైడ్ 2x² + 3x + 1 by x + 2. ఇప్పుడు దీన్ని మనం లాంగ్ డివిజన్ మెథడ్లో చేసుకుంటాం. x + 2 and then you have your 2x² + 3x + 1. ఇప్పుడు x² తోటి ఏం మల్టిప్లై చేస్తే నీకు 2x² వస్తుంది? 2x. 2x multiplied with x will give you 2x². 2x multiplied with 2 will give you 4x. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయాలి కదా, సైన్ చేంజ్ అయిపోతుంది. దిస్ విల్ బికమ్ 0. 3x - 4x - x + 1. ఇప్పుడు x తోటి ఏం మల్టిప్లై చేస్తే నీకు -x వస్తుంది? -1 తోటి. సో x ఇంటూ -1 విల్ గివ్ యూ -x. -1 ఇంటూ +2 విల్ గివ్ యూ -2. మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది, మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. సైన్ చేంజ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మనకి 3 వస్తుంది. సో కోషియంట్ ఏంటి? 2x - 1. రిమైండర్ ఏంటి ఇక్కడ? 3. లాస్ట్కి ఇది రాయడం మాత్రం మర్చిపోద్దు. ద కోషియంట్ ఈస్ 2x - 1. రిమైండర్ ఈస్ 3. ఇది ఒక్కటి చేసి మీరు వదిలేశారనుకో లాస్ట్కి రాయాలి కదా. దేర్ఫోర్ quotient is equal to 2x - 1 and remainder is equal to 3 అని దీన్ని ఒక బాక్స్లో పెట్టాను. ఓకేనా? చలో. నౌ యువర్ థర్డ్ సెగ్మెంట్లో ఒక్క క్వశ్చనే ఉంది. ఆ ఒక్క క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. రైట్? సో నౌ ప్రూవ్ దాట్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ అ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డయాగనల్స్ అంటున్నారు. అంటే మన రాంబస్ గీసుకుందాం ఫస్ట్. దీని ప్రూఫ్ కొంచెం లెందీగా ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ ఈజీ. ఇదొక రాంబస్ ABCD అనుకుందాం. ఇప్పుడు ఈ రెండిటికి డయాగనల్స్ గీసుకుందాం. BD ఈజ్ అ డయాగనల్, AC ఈజ్ అ డయాగనల్. వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారు? టు ప్రూవ్ ఏం ప్రూవ్ చేయాలి? AB² plus BC² plus CD² plus DA² is equal to BD² plus AC² and prove చేయమన్నారు. Sum of the squares of the sides of the rhombus. Sum of the
squares of the sides of the rhombus is equal to sum of the squares of its diagonals అని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏం తెలుసు, the diagonals of the rhombus are ఏంటి, they bisect each other and they make an angle of 90 degrees. Now I will take in triangle AOB. మనకేం తెలుసు, our OA is equal to OB అని తెలుసు కదా, and we have AB as our hypotenuse. అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది. సో వాట్ డు వి నో, AB square is equal to half of AC square plus half of BD square. మీరు అనుకుంటుండొచ్చు మ్యామ్ ఈ హాఫ్ ఎక్కడి నుంచి రాశారు అని. నేనేమన్నా ద డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అని అన్నా కదా, అంటే ఈ BO is half of OD అని రాసుకోవచ్చు కదా. సో BO స్క్వేర్ ఇంకా OA స్క్వేర్ని నేను హాఫ్ ఆఫ్ AC స్క్వేర్ ప్లస్ హాఫ్ ఆఫ్ BD స్క్వేర్ అని రాసుకున్నా. ఇప్పుడు ఏమవుతుంది, AC స్క్వేర్ బై 4 ప్లస్ BD స్క్వేర్ బై 4 అయిపోయిందా. LCM తీసుకొని 4 అటువైపు పంపించేసుకుంటే 4 times AB స్క్వేర్ is equal to AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ అని మనకు వచ్చేసింది. 4 times AB స్క్వేర్ అంటే ఏంటి, నేను ABని 4 times యాడ్ చేస్తున్నా అని అన్నచ్చు కూడా రాసుకోవచ్చు కదా. రిపీటెడ్ అడిషన్ ఈజ్ యువర్ మల్టిప్లికేషన్. సో 4 times AB స్క్వేర్ నేను AB స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ అని రాసుకున్నా, విచ్ ఇస్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్. కానీ మనకేం తెలుసు, ఇది ఒక రాంబస్. రాంబస్లో ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు DA. అంటే ఇది AB అలానే పెట్టి, ABని అలానే పెట్టి, ఇక్కడ ఈ AB బదులు నేను BC రాస్తా, ఈ AB బదులు నేను CD రాస్తా, ఈ AB బదులు నేను DA రాస్తా. సో ఏమైపోయింది, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద sides, sum of the squares of the sides of the rhombus is equal to the sum of the squares of the diagonals. Hence proved. అంతే, ఈజీ. మనం ఇది ఎలా నేర్చుకున్నాం, our AO is equal to half of AC and BO is equal to half of BD. మనం ట్రయాంగిల్ AOB తీసుకుంటే అదొక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అంతేనా, అదొక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ కదా. మనం ఏం అప్లై చేసుకున్నాం, పైథాగరస్ థియరం అప్లై చేసుకున్నాం. ఈజీ పీజీ కదా. అలా మనం we proved that AB square is the sum of the squares of the sides of a rhombus is equal to the sum of the squares of its diagonals. Now your next questions on your screen. దీంట్లో ఇది లాస్ట్ సెగ్మెంట్. దీంట్లో 2 ఆప్షన్స్ ఇచ్చారు మీకు. ఒకటి సాల్వ్ చేస్తే మీకు 8 మార్క్స్ అలా పడిపోతుంది. ఫస్ట్ చూసుకుందాం. డ్రా అ గ్రాఫ్ ఫర్ P of x is equal to this and find its zeros. చాలా ఈజీ. గ్రాఫ్ డ్రా చేయాలి, ఫస్ట్ చూసుకుందాం. గ్రాఫ్ డ్రా చేయాలి అంటే నీకు y is equal to x square minus 5x, y equals to x square minus 5x plus 6 అనుకుందాం. ఇప్పుడు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ x పెట్టు. x is equal to 0 అయినప్పుడు y ఏమవుతుంది, 6. x is equal to 2 పెట్టినప్పుడు y ఏమవుతుంది, 2. x is equal to 3 పెట్టినప్పుడు 3 1 ఏదైనా పెట్టుకో, నీ ఇష్టం. ఓకే, x is equal to 3 పెట్టుకుంటే you will be getting another value. అంతేనా, y is equal to 3 వస్తుంది. సో you are getting different values of x, different values of y. ఇప్పుడు దీన్ని మనం గ్రాఫ్ మీద ప్లాట్ చేద్దాం. ఇదేమైపోతుంది, 0,6, 2,2, 3,3. అంతేనా, దట్స్ ఇట్. అంతే అంటారా? ఒకసారి నేను మళ్ళీ చెక్ చేసుకుంటా. నాట్ గోయింగ్ టు ట్రస్ట్. ఇక్కడ 4 అయిపోతుంది, -10 + 6, ఇక్కడ 0 అవుతుంది చూసారా, అప్పుడే అనుకున్నా. ఓకే, 9 3 సబ్స్టిట్యూట్ చేస్తే 9 - 15 + 6, ఇది కూడా 0 అయిపోతుంది. ఆల్ రైట్, ఇప్పుడు ఇవి మన పాయింట్స్ ఇక్కడ. ఓకే, దీన్ని మనం గ్రాఫ్ మీద ప్లాట్ చేయాలి. 0,6 అంటే ఎక్కడ ఉంటుంది, x0 కాబట్టి y యాక్సిస్ మీద. 2,3 2,0 ఎక్కడ ఉంటుంది, x కోఆర్డినేట్ 0 కాబట్టి
y యాక్సిస్ మీద, ఇదేమో ఇక్కడ. ఇంకొక పాయింట్ కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. తీసుకొని ఇవి జాయిన్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ గ్రాఫ్. ఇట్ ఈస్ ఆల్వేస్ అ యూ షేప్డ్ గ్రాఫ్ ఇఫ్ ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి నీకు ఎప్పుడు యూ షేప్డ్ గ్రాఫే వస్తుంది. ఫైండ్ ఇట్స్ రూట్స్ అని అన్నారు. అంటే వేరెవర్ ద గ్రాఫ్ ఇస్ టచింగ్ ది ఎక్స్ యాక్సిస్ దే ఆర్ ద రూట్స్. అంటే ఎక్కడ టచ్ అవుతుంది? 2 దగ్గర, 3 దగ్గర. సో ఫైండ్ ఇట్స్ జీరోస్ అంటే 2 and 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. జీరోస్ అంటే ఆల్ఫా బీటా, రూట్స్ జీరోస్ ఆల్ఫా బీటా ఇవన్నీ సేమ్. ఓకే, సో ఎక్కడెక్కడైతే మన గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుందో అక్కడక్కడ వి సే దట్ ఇట్ ఈస్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, రూట్స్ ఆఫ్ ద పాలినామియల్, లేకపోతే ఆల్ఫా ఇంకా బీటా. నా సెకండ్ క్వశ్చన్ ఏంటి? కన్స్ట్రక్ట్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, each side 5 centimeters, then construct a triangle similar to it whose sides are 3/4 of the corresponding sides of the first triangle. ఫస్ట్ మనం ఏం గీసుకుందాం? ఈక్విలేటరల్. అండ్ రఫ్గా నీకు ఇక్కడ డయాగ్రామ్ చెప్తాను, బట్ యూ హ్యావ్ టు యూజ్ అ ప్రాపర్ స్కేల్, కాంపస్ అండ్ షార్ప్ పెన్సిల్. సరేనా? సో ఫస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవడానికి మనం ఫస్ట్ దాని బేస్ డ్రా చేసుకుందాం. ఓకే, ఏబి అనుకుందాం దీన్ని. దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 centimeters. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏ నుంచి కాంపస్ తీసుకొని రేడియస్ 5 centimeters తీసుకొని ఒక ఆర్క్ డ్రా చేయి. సేమ్ పాయింట్ బి నుంచి రేడియస్ 5 centimeters తీసుకొని ఇంకో ఆర్క్ డ్రా చేయి. ఇది జాయిన్ చేయి. ఓకే, ఇదేమైపోతుంది? సి. ఇది కూడా 5 centimeters, ఇది కూడా 5 centimeters. నౌ ఏంటి? వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ అ ట్రయాంగిల్ సిమిలర్ టు దిస్ whose sides are 3/4 of the corresponding. ఇప్పుడు ఏ నుంచి ఒక అక్యూట్ యాంగిల్ ఇట్లా కిందకి డ్రా చేద్దాం. దిస్ యాంగిల్ హ్యాస్ టు బి అక్యూట్. నౌ ఏ నుంచి ఒక 1 centimeter గ్యాప్ తీసుకొని ఇవి ఒక 4 డ్రా చేయండి. దిస్ ఇస్ A1, A2, A3, A4. ఎందుకు 4 డ్రా చేయాలి? 3/4 డినామినేటర్ 4 కాబట్టి. డినామినేటర్ 5 అంటే 5 డ్రా చేయాలి. డినామినేటర్ 7 ఉంటే 7 డ్రా చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, A1 షుడ్ బి ఆఫ్ ఈక్వల్ లెంత్ యాజ్ A1, A2 ఈక్వల్ టు A2, A3 ఈక్వల్ టు A3, A4. గుర్తుపెట్టుకో. అయిపోయిందా? ఇప్పుడు న్యూమరేటర్ ఏముంది? 3 ఉంది. సో ఈ ఫస్ట్ ఏం చేయాలి? ఈ బీని ఈ A4తో లాస్ట్ దాంతో మీరు జాయిన్ చేసేసేయండి. దాని తర్వాత డ్రా లైన్ ప్యారలల్ టు A4B పాసింగ్ త్రూ A3 అండ్ టచింగ్ AB at B dash. ఓకే, ప్యారలల్ టు BA4 ఫ్రమ్ A3 నుంచి ఎందుకు డ్రా చేస్తున్నాం? ఎందుకంటే న్యూమరేటర్ 3 ఉంది కాబట్టి. న్యూమరేటర్ 2 ఉంటే 2 నుంచి డ్రా చేద్దాం. ఇప్పుడు ఈ B dash నుంచి డ్రా అనదర్ లైన్ which is parallel to BC, meeting AC at AC dash. So this new triangle AB dash C dash is the triangle that we need. And all right, దీంతో మీ మొత్తం పేపర్ అయిపోయింది. చాలా ఈజీ, ఫుల్ ఆన్ ఫుల్ స్కోర్ చేయొచ్చు. చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ ఉంటాయో అవి మీరు అవాయిడ్ చేయాలి. సరేనా? సో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బాయ్.